హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి కథలు. అండ్ అందరూ ఎలా ఉన్నారు? మీరు ఇన్ని డేస్ నన్ను కామెంట్స్లో నా డిఎమ్స్లో అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను, హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి. లైక్ నన్ను అందరూ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వెక్టార్లో ఎలా ఉంటుంది, మీరు ఎలా జాయిన్ అయ్యారు. లైక్ ఫస్ట్లీ జూన్ 2025లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అండ్ జూన్ 2025లో నేను వెక్టార్లో జాయిన్ అయినా. హైదరాబాద్ మాకు దగ్గర కాబట్టి నేను ఇన్స్టిట్యూట్స్ నార్మల్గా సెర్చ్ చేసా. అండ్ నాకు వెక్టార్ కొంచెం బెస్ట్ అనిపించింది. నేను బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అంత బాగా ఏం చేయలేదు, నార్మల్ ప్లేస్మెంట్ టెస్టిమోనల్స్ అవన్నీ చూసి జాయిన్ అయిపోయా. ఫీ స్ట్రక్చర్ అదే ఎంత అని అడుగుతున్నారు మీరు. గూగుల్లో వెక్టర్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్లో లైక్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, మీరు కాల్ చేసి కనుక్కుంటే ఫీ స్ట్రక్చర్ గురించి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు బ్రౌచర్ కూడా పంపిస్తారు, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళు మెయిన్లీ మెన్షన్ చేసిన మాడ్యూల్స్ ఏంటంటే C++, లైనెక్స్, ప్రోటోకాల్స్, ఆర్టీఓఎస్ ఇవి మెన్షన్ చేశారు. అవి కాకుండా ఇంకా ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్, ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్, కంపెనీ స్కిల్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా వాళ్ళు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటారు. నేనేం ప్రమోట్ చేయట్లేదు, బట్ నాకు ఎక్స్పీరియన్స్ బాగుంది వెక్టర్లో అని మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు హెల్ప్ఫుల్ ఉంటుందేమో అని చెప్పి. అండ్ లైక్ జాయిన్ అయిన తర్వాత నాకు 6 months కోర్సు, బట్ లైక్ ఎక్స్ట్రా క్లాసెస్ వాటి వల్ల నాకు 7 months దాకా ఎక్స్టెండ్ అయింది కోర్స్ అనేది. మనకి మోస్ట్లీ సి పైన ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ థింగ్ ఏం అడిగారంటే ముందే కోడింగ్ వచ్చి ఉండాలా, మనకి ఏమైనా అంటే ప్రీ నాలెడ్జ్ ఏమైనా దేనిపైన ఉండాలా, అలాంటిది ఏం లేదు. నేను కూడా చాలా బేసిక్ నాలెడ్జ్తో వెళ్ళిన, లిటరలీ జీరో. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పిన్ టు పిన్ అన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. డైలీ క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు, డిజిటల్ నోట్స్. అండ్ మనకి టెక్స్ట్ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెళ్ళిన తర్వాత. సో ఆ టెక్స్ట్ బుక్ కానీ అండ్ ఇంకా ల్యాబ్లో ప్రాక్టీస్ చేయడం, ఆ ట్రైనింగ్ సెషన్స్ అన్ని మనం అర్థం చేసుకొని దానిపైన లైక్ పర్ డే యావరేజ్గా మీరు 7 to 8 hours పక్కా ప్రాక్టీస్ వన్స్ లైక్ మోర్ దాన్ 7 to 8 hours కూడా పడుతుంది మీకు. బట్ ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ గెయిన్ అనమాట. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత గెయిన్ చేసుకోగలరు నాలెడ్జ్. మీరు జీరోతో వెళ్ళినా పర్లేదు, యాక్చువల్లీ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అక్కడ ఎవరు చాలా నాలెడ్జ్తో వచ్చింటే ముందే జాబ్ వచ్చి ఉంటుంది కదా, అక్కడికి రారు కదా. సో మీరు వెళ్ళొచ్చు, వాళ్ళు చెప్పింది విని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీరు ప్లేస్ అవుతారు. అండ్ 100% చూపిస్తారా అంటే వాళ్ళు మెయిల్స్ పంపిస్తారు, చాలా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కాకపోతే దాన్ని మీరు క్రాక్ చేయాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఫాస్ట్గా క్రాక్ చేస్తారు జాబ్ని. సో ఇది. అండ్ సి పైన మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అండ్ మైక్రో కంట్రోలర్స్కి హార్డ్వేర్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే ఎక్విప్మెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. దానిపైన మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, క్లాసెస్ కూడా ఉంటాయి. అండ్ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి లైనెక్స్, ఆర్టీఓఎస్ ఇవి ఉంటాయి. అండ్ బస్ ప్రోటోకాల్స్ లైక్ మీకు తెలిసిందే యూఆర్ట్, I2C, SPI, CAN ప్రోటోకాల్స్ ఇవి కూడా నేర్పిస్తారు. అండ్ ఆర్మ్ ప్రాసెసర్ గురించి, ఆర్మ్ ప్రాసెసర్ బేస్డ్ మైక్రో కంట్రోలర్స్ గురించి కూడా మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అక్కడ. సో ఇలా మనకి ప్రతి స్టేజ్లో మనకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు, ఆ పర్సంటేజ్ కూడా మనం మెయింటైన్ చేయాలి. సో ఏంటంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచి పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ అనేది మీకు ప్లేస్మెంట్స్ రావడంలో చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. అండ్ మీరు 75% అటెండెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. లైక్ డైలీ క్లాసెస్కి వస్తేనే కదా ఫస్ట్ మనకి అక్కడ ఏం చెప్తున్నారని అర్థమయ్యి తర్వాత మనం ప్రాక్టీస్ చేసేది. 1 or 2 days మిస్ అయినా కానీ లైక్ మనం డైలీ క్లాసెస్కి అటెండ్ అయ్యేలాగా చూసుకోవాలి. ప్రాక్టీస్ మాత్రం ఇంపార్టెంట్. అండ్ లాస్ట్లో ఏంటంటే మనకి ముందు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఆ మాక్ ఇంటర్వ్యూస్లో మనం లైక్ పాస్ అవుతే మనల్ని యాక్చువల్ ప్లేస్మెంట్ మెయిల్స్ అనేటివి మనకి వస్తాయి మనం వాళ్ళకి ఇచ్చిన మెయిల్కి. సో మీరు అక్కడ మీకు నచ్చిన ప్యాకేజ్ అండ్ మీకు నచ్చిన పొజిషన్స్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది మనకి వెక్టర్లో ప్రాసెస్ అయితే. అండ్ మీరు ఇంకా వాళ్ళకి కాల్ చేసి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు అడగొచ్చు. అండ్ చాలామంది నన్ను వెక్టర్లో జాయిన్ కావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ మ్యాండేటరీయా, అది రాయాలా అని అడుగుతున్నారు. మ్యాండేటరీ అయితే కాదు, అది టోటలీ ఆప్షనల్. ఏంటంటే
ఫీ స్ట్రక్చర్ ఉంటుంది కదా, మేమంతా పే చేయలేము, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది ముందు అని నేను ఆ టెస్ట్ అటెంప్ట్ చేసి లైక్ వాళ్ళు ఏంటంటే సర్టెన్ స్కోర్కి ఇంత డిస్కౌంట్ అని చెప్పి పెడతారనమాట. సో మీకు ఆ స్కోర్ వస్తే మీ ఫీ రెడ్యూస్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది. సో మీరు అటెంప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇట్స్ అప్ టు యూ అండి. అలా ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ నాకు సిలబస్ అంత ఐడియా లేదు. మీరు ఒకసారి కాల్ చేసి అడగండి. నెంబర్ అవన్నీ గూగుల్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు. అలా ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా టెస్ట్ ఏం వద్దు, జాయిన్ అయిపోతానంటే స్పాట్ పేమెంట్ కట్టేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఎవ్రీ మంత్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మనకి వెక్టర్లో. హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఉంది బ్రాంచ్, అండ్ బెంగళూరులో, చెన్నైలో కూడా ఉంది. అన్నీ బాగుంటాయి. హైదరాబాద్లో ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట. సో మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ ప్లేస్మెంట్ మెయిల్స్లో లైక్ వన్ పాలసీ అనమాట. ఒకటే ఆఫర్, మనం ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే ఇంకా కంపెనీలోకి వెళ్ళిపోవాలి. దాని తర్వాత వెక్టార్తో మనకి బాండ్ కట్ అయిపోతుంది. అండ్ లైక్ మీకు నచ్చిన కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీకు వెళ్ళాలనుకుంటే ఇంకా వెళ్ళిపోవచ్చు. అలానే నాకు ఫస్ట్ మెయిల్ హ్యుండాయ్ మోబిస్ నుండి వచ్చింది. నా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిల్స్లో హ్యుండాయ్ మోబిస్ నేను అప్లై చేసిన. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే నాకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంది. రిటర్న్ టెస్ట్ అనేది మనకి వెక్టార్లోనే కండక్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. అండ్ కొన్ని కంపెనీస్ అయితే టెక్నికల్ రౌండ్స్ కూడా వెక్టార్లోనే అయిపోతుంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం వెక్టార్ ఇన్స్టిట్యూట్లోనే మీకు సేమ్ లైక్ మనకి కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంటుంది కదా, సేమ్ అలానే జరుగుతుంది. ఈ హ్యుండాయ్ మోబిస్ మాత్రం మాకు రిటర్న్ టెస్ట్ మాత్రం వెక్టర్ ఇండియాలో కండక్ట్ చేసినారు. దాని సిలబస్ వచ్చి నాకు C++, యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్, లైనెక్స్, RTOS. మీరు బీటెక్లో ఈసీఈ చేస్తుంటే కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది. దానిపైన 8051 మైక్రో కంట్రోలర్ పైన లైక్ వాళ్ళు మెయిల్ పంపించే ముందు వాళ్ళకి ఏమేమి స్కిల్ రిక్వైర్మెంట్ ఉందని వాళ్ళు మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఈ 6 monthsలోనే మన ప్రిపరేషన్ అనేది మోస్ట్లీ కంప్లీట్ అవుతుంది. లైక్ ఏదైనా 1-2 కొంచెం ఎక్స్ట్రా మెన్షన్ చేస్తే మనం 1 or 2 daysలో అది కవర్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ కంపెనీ రిక్వైర్మెంట్ అంతా మనకు వెక్టర్లోనే నేర్పిస్తారు. మీరేంటంటే మెయిల్ వచ్చే టైంకి మీరు అది అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. మెయిల్ రాగానే నాకు జాబ్ వస్తుంది అనుకుంటే తప్పు. లైక్ దాన్ని మనం సరిగా అటెంప్ట్ చేసి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే అప్పుడు మీకు జాబ్ వస్తుంది. అది 100% అసిస్టెన్స్ అనమాట. లైక్ అలా నా రిటర్న్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను టెక్నికల్ రౌండ్కి సెలెక్ట్ అయినా. టెక్నికల్ రౌండ్లో మనకి మాకు 2 rounds కండక్ట్ చేసినారు. ఇది హ్యుండాయ్ మొబిస్ క్యాంపస్లోనే జరిగింది మాకు టెక్నికల్ ఇంటర్వ్యూ. L1, L2 అని ఉంది. ఫస్ట్ రౌండ్లో టోటలీ నన్ను C పైనే టెస్ట్ చేసినారు. అండ్ కొంచెం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్ అడిగినారు. లైక్ C పైన స్నిప్పెట్స్ అనమాట, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, అలా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి మనకి దాని పైన కోడ్ రాయమని చెప్పారు. అండ్ కొన్ని ప్రోటోకాల్స్ అలా ఉండే ఇంటర్వ్యూ అంతా. మోస్ట్లీ నేను చాలా బాగానే ఆన్సర్ చేసిన. దాని తర్వాత లైక్ 1 or 2 daysకి నాకు టెక్నికల్ రౌండ్ 2కి మళ్ళీ మెయిల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి. సో సెకండ్ టెక్నికల్ రౌండ్ ఏంటంటే నాకు వర్చువల్గా జరిగింది. ఆఫీస్కి రమ్మని ఏం చెప్పలేదు. నా ల్యాప్టాప్కే మెయిల్ లింక్ వచ్చింది. మెయిల్కి అటెండ్ అయ్యా. ఇది మొత్తం టోటలీ రెజ్యూమ్ బేస్డ్ ఇంటర్వ్యూ. ఇక్కడ నేను మెన్షన్ చేసిన ప్రాజెక్ట్స్, నేను మెన్షన్ చేసిన స్కిల్స్, వీటి పైన నన్ను టెస్ట్ చేసినారు. అండ్ మనం ఏ ప్రాజెక్ట్లో అయితే మనం కాన్ఫిడెంట్గా అది చేసి ఏ క్వశ్చన్ అయినా చెప్పగలుగుతాం అనుకున్నామో అవి మెన్షన్ చేసుకోవచ్చు మన రెజ్యూమ్లో. దానిపైన సూడో కోడ్స్ రాయమని అడిగారు. లైక్ ప్రాజెక్ట్ కోడ్ ఫ్లో ఏంటి, అది హార్డ్వేర్ ప్రాజెక్ట్ అయితే మీరు ఏమేమి మాడ్యూల్స్ యూస్ చేశారు, ఏం ప్రాసెసర్ వాడారు, ఎలా ప్రోటోకాల్స్ ఏమైనా వాడారా, అండ్ మోస్ట్లీ మీరు ఏది మెన్షన్ చేస్తే దాని గురించే వాళ్ళు టెస్ట్ చేస్తారు. నన్నైతే నాకు జరిగిన ఇంటర్వ్యూలో మాత్రం అంతే జరిగింది. అండ్ మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ జరిగింది అండ్ ఎలా, ఇవన్నీ ఫిల్టరింగ్ చేసినారు. దాని తర్వాత 1 weekలో నాకు HR roundకి మెయిల్ వచ్చింది. అండ్ అది అయిపోయిన తర్వాత సెలెక్షన్ అదంతా అయిపోయినాక నాకు ఒక 10 daysలో జాయినింగ్ వచ్చింది. సో ఇది నా ఇంటర్వ్యూ ప్రాసెస్. అందరూ ఏంటంటే ఇంకా ఇన్స్టిట్యూట్ కాకుండా ఎంబెడెడ్ డొమైన్లో జాబ్ కావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అని అడిగారు. అండ్ నేనైతే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ మై కెరీర్లో ఉన్నా. లైక్
నేను కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేయలేను. యాజ్ పర్ వెక్టర్ ఇండియా నాకు ఏం ప్రొవైడ్ చేసింది అనేవి మీకు చెప్పాను. మాడ్యూల్స్ లైక్ ఆ బ్రోచర్లో ఉంటుంది అండ్ చెప్పా కదా, సి అయితే ఇంపార్టెంట్, పక్కా మీరు నేర్చుకోవాల్సిందే సి అనేది. ఎంబెడెడ్ డొమైన్లో సర్వైవ్ అవ్వాలంటే మైక్రో కంట్రోలర్స్ తెలుసుకోవాలి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, లెనెక్స్ అలాంటివి వచ్చి ఉండాలి పక్క. అండ్ మీరు ఫస్ట్ చిన్న జాబ్తో స్టార్ట్ అయితే దాని తర్వాత గ్రాడ్యువల్గా మీరే తెలుసుకుంటారు ఏమేమి నేర్చుకోవాలని. ఫస్ట్ నేను టెస్టింగ్ రోల్లోనే జాయిన్ అయ్యాను మొబీస్లో అయితే ఇప్పటికి. సో ఇది నా ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ వెక్టార్లో జర్నీ. లైక్ మీరు విల్లింగ్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదా నేను సెల్ఫ్గా నేర్చుకొని తెచ్చుకోగలను, అటెంప్ట్ చేయగలను, వాకింగ్ డ్రైవ్స్కి వెళ్ళగలను అంటే హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు స్కిల్స్ నేర్చుకొని. అండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా కావాలి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకుంటే మీరు కామెంట్స్లో అడగచ్చు ఆర్ మెసేజ్ అయినా చేయొచ్చు. నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఐ థింక్ నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. యా, this is the thing and thank you for giving your time. Thank you. Bye bye.